కర్నూలు వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరో 3 నెలల్లో ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బహిరంగ విమర్శలతో నేతలు రోడ్డెక్కారు. రీజనల్ కోఆర్డినేటర్ సమక్షంలో రెండుగా చీలిన అసమ్మతి వర్గీయులు బాహాబాహికి దిగారు. పార్టీలో నెలకొన్న లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వైసీపీకి ఆ పరిస్థితి ఎందుకు ఎదురైంది? దీనంతటికీ కారణాలు ఏమై ఉంటాయి? ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో మరో 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయని చెప్పవచ్చు. వైసీపీలో టికెట్ తమకే దక్కుతుంది, తమ వర్గానికే దక్కుతుందని ఒకరికొకరు పోటీ పడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు నగరంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాను, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వివాదం అయితే జరిగింది. సామాజిక బస్సు యాత్ర సమన్వయ మీటింగ్లోనే ఒకరిపై ఒకరు దూషించుకున్న సందర్భం ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఆ పార్టీకి క్లీన్ స్వీప్ విజయాన్ని అందించిన ప్రజలు జగన్కు అండగా నిలిచారు. అంతా ఓకే అనుకున్న తరుణంలో కొద్ది నెలలకే పార్టీలో అసమ్మతి ప్రారంభమైంది. జరుగుతున్న పరిణామాలపై తాడేపల్లి పెద్దలు పెద్దగా దృష్టి సారించకపోవడంతో వర్గపోరు ముదిరి పాకాన పడింది. కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, నందికొట్కూరు, నంద్యాల సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వర్సెస్ నేతలు అన్నట్లుగా ఏర్పడ్డ విభేదాలు కాస్త తారాస్థాయికి చేరుకున్నాయి. ఒక దశలో అసమ్మతికి చెక్ పెట్టేందుకు అధిష్టానం ప్రయత్నించినా ఫలితం మాత్రం పెద్దగా కానరాలేదట. 2024 ఎన్నికల్లో సంక్షేమాన్ని అస్త్రంగా చేసుకుని మరోమారు విజయం అందుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలపై దృష్టి సారించకపోతే భారీ పెనాల్టీ అందుకోక తప్పదని చర్చించుకుంటున్నారట. ఏదేమైనా తాడేపల్లి పెద్దల నిర్ణయమే ఫైనల్ కానుంది. ఆ విషయాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. గత ఎన్నికల్లో వైసీపీ నాయకులు సమన్వయంగా పనిచేయడంతోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 స్థానాలను కూడా కైవశం చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం వైసీపీలో వర్గ విభేదాలు తలెత్తడంతో భిన్నమైన వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఈసారి 14 స్థానాల్లో వైసీపీ గట్టెక్కడం కష్టమే అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఒకరికి టికెట్ ఇస్తే మరొక వర్గం వారు మేము సహకరించమని చెప్పేసి బాహాటంగానే చెప్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే అధిష్టానం వీరి మధ్య ఉన్న వర్గ విభేదాలను ఏ విధంగా సమన్వయపరుస్తుందో వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా. గత ఎన్నికల్లో